మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలింది? నాకు ఇక్కడ ఇక్కడ కట్ అయిందండి. ఇక్కడ లోపల పండుగ తగిలింది. ఇంకా తల మీద అంతా నన్ను చాలా గట్టిగా గుద్దారు, తల మీద వీపు మీద చేతులతో. ఇటువైపు నాకు చెవిలో సౌండ్ వస్తున్నట్టు నిన్నటి నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇక్కడంతా నొప్పిగా ఉంది. వీపు మీద కూడా గుద్దారు, ఇంకా నొప్పి అలాగే ఉంది. నేను మా తమ్ముడిని కొడుతున్నారని ఆపుదామని ఇద్దరిని పట్టుకుంటే నన్ను ఇంకో 5-6 కలిసి కొట్టారు. ఇలా మేమే ఒక్క తప్పు మాట కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కానీ ఆయన కోడలు కానీ ఏం అనలేదు. అయినా ఇలా చేయడం చాలా దారుణం. మాకు రక్షణ కల్పించాలని మేము పోలీసు వారిని అలాగే అందరినీ కోరుతున్నాం. మీరు చెప్పండి, మీకు ఎక్కడెక్కడ దెబ్బ తగిలింది? ఇది ఇక్కడ మెయిన్, ఇక్కడ ముఖం మీద గుద్దారు. సేమ్ మా అన్న కుట్టినట్టే తల మీద వీపు బాగా తగిలారు. ఇక్కడ ఇది మెయిన్ అండి. కింద తోసి తొక్కారు. వెనకాల గుద్దేటప్పుడు కింద నుంచి కొట్టడంతో గీక్కుంది. కొద్దిలో మెట్టు చివరి ఉంది, అది తగిలింటే దిగేది, జస్ట్ మిస్. అది ఇంకా వెనకాల బాగా గుద్దేశారు. ఇంకా అది అలా అందరూ వచ్చి అలా దాడి చేశారు. మేమేమనలేదండి. బాలినేని గారి కోడలు గారు వచ్చినా కూడా రెస్పెక్ట్తో ఫుల్గా ఇప్పుడు మాకున్న డిసిప్లిన్తోనే మేడం మేడం అనే పిలిచాము. ఫస్ట్ సారి వాళ్ళు మీదకి వచ్చినప్పుడు తర్వాత వచ్చారు వాళ్ళు. అయినా కూడా మేడం అన్నాం, నోరు జారలేదు, ఎక్కడ నోరు జారలేదు. అయినా కూడా అంతే గ్లడ్జ్తో అక్కడ వచ్చి కొట్టిన వాళ్ళు ఒక్కరు కూడా మాకు తెలియదు. ఎందుకంటున్నారంటే వాళ్ళంతా అదే వేస్ట్ బ్యాచ్, మనం క్లియర్గా చెప్పుకోవాలంటే పనికిరాని వాళ్ళు. మేము అలా వాళ్ళతో ఉండం కాబట్టి వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు సరిగ్గా. నార్మల్గా తిరిగే వాళ్ళు అయితే తెలుస్తుంది. అలా దాడి చేశారు. అండ్ సేమ్ ఇప్పుడు నేను నిన్న బాలినేని గారు మాట్లాడింది చూశాను. ఒక సామాజిక వర్గాన్ని అలా మెన్షన్ చేస్తున్నారు. అలా అనేది మనం నిజాయితీ గల మనుషులకి ఎవరికి ఉండదు. వీళ్ళ ఉపయోగాల కోసం అలా చేస్తున్నారు. చిన్నప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ రెడ్డి, ఇప్పుడు క్లోజ్ ఫ్రెండ్ 6 ఏళ్ళ నుంచి తిరుగుతున్న అబ్బాయి ముస్లిం అబ్బాయి. మాకు ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ ఇవేమి ఉండవు. కలిసి ఉన్నప్పుడు అందరం బాగుంటాం. వాళ్ళ ప్రయోజనాల కోసం పోయినసారి ఎలాగైతే ఎలక్షన్స్ అప్పుడు ఇది చేసి వాడుకున్నారు, ఇప్పుడు అలానే చేశారు. ఇంతకుముందు ఎలక్షన్స్ అప్పుడు బాలినేని గారు మా ఇంటికి వస్తే మేము షేక్ హ్యాండ్ ఇచ్చి నార్మల్గా అదే గౌరవంతో, మనకున్న గౌరవం అదే డిసిప్లిన్తో అలానే వెళ్ళాం. ఇప్పుడు కూడా అలానే వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా జరగలేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని ఇక్కడ ఈ సామాజిక టార్గెట్ చేసి కావాలని అలా చేశారు. ఖచ్చితంగా మూకుమురు దాడి చేశారు. నైట్ చంపేస్తామని బెదిరించేశారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నా కూడా మాకు దిక్కు లేదు. BSF వాళ్ళు కూడా ఉన్నారు. DSP ASP వచ్చి పంపిస్తే కానీ మేము బయటికి రాలేకపోయినాం. ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా అంత దారుణంగా ఇది చేశారు. ఇది అందరూ ఆలోచించాల్సిన సమయం. ముఖ్యంగా తీసింది కేవలం వాలంటీర్ ఫోటో తీసినందుకు ఇంత ఇది చేశారు, గ్లడ్స్ పెట్టుకొని, అంతే. సో ఇది ఇక్కడ ఎక్స్రే కూడా చూపిస్తున్నారు. ఇది నా CT స్కాన్ అండి. నిన్న నా తలకి దెబ్బ తగిలిందని రిమ్స్లో తీశారు. ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మా మీద మమ్మల్ని చంపుతామని బెదిరించిన వాళ్ళని వెంటనే శిక్షించి మేము భద్రంగా ఉన్నామని మాకు నమ్మకం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్ని, అలాగే ఇక్కడున్న పోలీస్ వాళ్ళని అడుగుతున్నాం. మేము ఒక పోలీస్ కుటుంబం అండి. మాకే ఏదన్నా జరిగితే ఇంకా ఇక్కడ పోలీసుల గౌరవం పూర్తిగా పోయినట్టే. అలాగే ఈ ప్రస్తుత పార్టీ, ఇక్కడున్న వాళ్ళు ఎలా ఉన్నారో అందరూ గమనించి ఎలక్షన్లో సరైన తీర్పు ఇవ్వాలని కోరుకుంటున్నాం.